నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సోనియా గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. సో వేడి గాలులు విపరీతంగా వీస్తూ ఉంటాయి. సో మామూలుగా వాతావరణ పరిస్థితులకు సంబంధించి కానీ లేకపోతే మన బాడీ వ్యక్తపరిచే ఏవైతే టాక్సిన్స్ కానీ ఏదన్నా కానీ చర్మానికి సంబంధించిన సమస్యలు అనేవి ఈ సీజన్లో పర్టికులర్గా ఏ విధంగా ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనకి సమ్మర్లో మేజర్గా వచ్చే ఏంటంటే హీట్ ర్యాష్ అంటారు. సో తెలుగులో వేడి కురుపులు అంటారు. వేడి పొక్కులు, కురుపులు, పొక్కులు. సో ఏదైతే రెడ్గా చిన్న చిన్న టైనీ బంప్స్ లాగా కనిపిస్తుందో అది హీట్ ర్యాష్. సో అది ఏంటి అంటే మనకు ఎక్కువగా ఈ ఎండకి చెమట పడుతూ ఉంటుంది కదా, ఆ చెమట పట్టినాక ఒక 2-3 అవర్స్లోనే అక్కడ స్కిన్ ఇరిటేట్ అవ్వడము, వీళ్ళు స్క్రాచ్ చేయడం వల్ల మనకి ఏవైతే పోర్స్ నుండి బయటికి స్వెట్ బయటికి రిలీజ్ అవ్వాలో అది అలా రిలీజ్ అవ్వకుండా అక్కడే బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ పోర్స్లోనే క్లాగ్ అయిపోవడం వల్ల ఆ బయటికి వెళ్ళకుండా చిన్న చిన్న బంప్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో దానివల్ల పర్సన్ స్కిన్ కి ఇరిటేషన్ లాగా వచ్చి స్క్రాచ్ చేయడం చేస్తారు. సో అదంతా రెడ్ గా ఇన్ఫ్లేమ్డ్ గా జరుగుతుంది. ఇది మేజర్ గా సమ్మర్ పేలడం అని కూడా అంటారు కదా. సో సమ్మర్ లో మనం మేజర్ గా ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇది వేడి ఏదైతే ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల చెమట ఎక్కువగా, ఇది మనం ఎక్కువ ఎక్కడ చూస్తామంటే మెడ వెనక, అండర్ ఆర్మ్స్ లో, ఇన్నర్ సైడ్ ఆఫ్ థైస్, బికాస్ స్వెట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి బ్రీతబుల్ ఉండదు కాబట్టి గాలి సరిగా ఆడకపోవడం వల్ల అక్కడ ఆ రీజన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా ఎక్కువగా ఎండలోకి వెళ్ళిన వాళ్ళకి సన్ బర్న్ చూస్తాం, అంటే ఒళ్ళు కాలిపోవడం, అది కూడా చూస్తాం. సన్ ఎలర్జీస్ అని కూడా అంటారు. సో ఇది యూజువల్ గా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చూస్తాము, మిడ్ సీజన్ లో కాకుండా. అంటే యూజువల్గా మార్చ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో ఎప్పుడైతే వేసవికాలం స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు సన్ ఎలర్జీ చూస్తాం. అన్ని డేస్ కోల్డ్ వెదర్ ఉంటుంది కదా మనకి, ఒకటేసారి సీజన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల ఆ ఎండకి ఎక్స్పోజ్ అవుతారు కదా, సడన్ గా వెళ్ళినప్పుడు స్కిన్ అనేది ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఎలర్జీ లాగా రెడ్ ర్యాషెస్ లాగా కనిపిస్తుంటాయి అనమాట ఎక్స్పోజ్డ్ అయిన స్కిన్ లో. సో అది సన్ ఎలర్జీ. యూజువల్ సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఏవైతే ఫేస్ కానివ్వచ్చు, హ్యాండ్స్ ఎక్స్పోజ్ అయ్యే రీజన్స్, మోస్ట్లీ మనకి ఏవైనా కానీ ఎక్స్పోజ్డ్ అయ్యే రీజన్స్ లోనే సమ్మర్ లో ఈ ఎలర్జీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి. సన్ బర్న్ అంటే అంటే స్కిన్ అంతా బర్న్ అవడం. సో మనకి కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. సన్ బర్న్స్ లో మనకి 3 గ్రేడ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ గ్రేడ్ ఏంటి అంటే ఎర్రగా అవుతుంది, స్కిన్ అంతా ఇన్ఫ్లేమ్ అవుతుంది, కొంచెం వాచినట్టు కనిపిస్తుంది నార్మల్ స్కిన్ కంటే. ఆ రెడ్నెస్ వల్ల కొంచెం వాపులాగా కనిపిస్తుంది. సెకండ్ గ్రేడ్ ఇంకా సివియర్ గా ఉంటుంది, బర్న్ కంప్లీట్ గా బర్న్ అయిపోతే ఎంత రెడ్ గా కనిపిస్తుందో అది. ఇంకా థర్డ్ గ్రేడ్ చాలా సివియర్ గా ఉంటుంది, అది మనం చాలా తక్కువ రేర్ కండిషన్స్ లో చూస్తాము. బట్ ఫస్ట్ గ్రేడ్ బర్న్, సెకండ్ గ్రేడ్ బర్న్స్ ఏంటి అంటే, ఫస్ట్ గ్రేడ్ బర్న్ యూజువల్ గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ అది హీల్ అయిపోతుంది విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో, 1 to 2 weeks లో ఆటోమేటిక్ గా అదే సబ్సైడ్ అయిపోతుంది. సో కొంచెం సన్ టాన్ జనరల్ గా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. లేకపోతే సమ్మర్ లో ఎవరైతే సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారో, డైరెక్ట్ యూవీ లైట్ ఏదైతే రేస్ వాళ్ళ స్కిన్ మీద పడుతుందో స్కిన్ వెంటనే రియాక్ట్ అయిపోతుంది. అండ్ ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది రెడ్నెస్ అనేది. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ ప్రికాషన్స్ అంటే మనం యూజువల్ గా మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 4 వరకు సన్ ఎక్స్పోజర్ తగ్గించుకుంటే మంచిది. అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటే అది ఫస్ట్ థింగ్, అది చేసుకోవాలి. సో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫుల్ కవర్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం, స్లీవ్స్ వేసుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, షేడ్స్ పెట్టుకోవడం, ఇలా ప్రికాషన్స్ తీసుకుంటుంటే దాని నుండి మనం కొంచెం బెటర్ ఫీల్ అవుతాం. అండ్ ఎక్స్టర్నల్ గా సన్ స్క్రీన్స్ అప్లై చేయడం. స్కిన్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్ లో డీహైడ్రేట్ అయిపోతుంది, బాగా డ్రై ఇరిటేషన్ వస్తుంది. సో అది కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, మాయిశ్చరైజ్ చేసుకోవడం, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్. సో మినిమం ఒక 30 SPF ఉంది అయితే ఈ సమ్మర్ సీజన్ లో బెస్ట్.
ఎందుకంటే అన్ని బాడీ లోషన్స్ అందరి స్కిన్ టోన్ కి సెట్ అవ్వవు కాబట్టి అవి రాసుకున్నా కూడా ఒక్కొక్కసారి అలర్జిక్ రియాక్షన్ అనేది వస్తుంది కదా. సో సన్ స్క్రీన్ అనేది మనం ఎవ్రీ 3 to 4 hours రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. సో మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ వరకు అది వర్క్ చేయదు. దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి 3 hours వరకే ఉంటుంది. సో 3 hours తర్వాత మీరు మళ్ళీ సన్ స్క్రీన్ రీఅప్లై చేసుకుంటే సన్ బర్న్ నుండి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే, మరి రెగ్యులర్ గా సన్ స్క్రీన్ లోషన్స్ ఇలా రాసుకుంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదంటారా? సైడ్ ఎఫెక్ట్స్ కింద సన్ స్క్రీన్ ఈజ్ ఏ సన్ ప్రొటెక్టెంట్, డ్యామేజ్ ఏమీ అవ్వదు. సో మీరు చూస్ చేసుకునే సన్ స్క్రీన్ మంచి సన్ స్క్రీన్ అయి ఉండాలి. సో ఇంగ్రీడియంట్స్ కి వెళ్ళాలి, ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ స్కిన్ టోన్ కి తగ్గట్టు, వాళ్ళ టైప్ ఆఫ్ స్కిన్ కి తగ్గట్టు సన్ స్క్రీన్ పిక్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ యువర్ స్కిన్. సన్ రేస్ నుండి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, మరి వేసవి కాలంలో చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో కాంతివంతంగా ఉండాలంటే ఎక్కువగా స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి పర్సన్ కూడా బాగా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాడు. సో కొంచెం హైడ్రేటింగ్ అంటే ఇంటేక్ వాటరే ఎక్కువగా ఇంటేక్ తీసుకోవాలి. సో లోపల నుండి కూడా మీకు ఇలా కాంతివంతం రావాలి అంటే డైట్, సో బాగా ఎక్కువగా జ్యూసెస్ తాగడము, ఫ్రూట్ జ్యూసెస్ తాగడము. సో డీహైడ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ మెలన్, ఏవైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, క్యూకుంబర్ తీసుకోవడము, వాటర్, కోకోనట్ వాటర్, సో మనకి బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. కోకోనట్ వాటర్, మన బటర్ మిల్క్ తాగడము, లెమన్ వాటర్. బార్లీ ప్రిఫర్ చేస్తారు, తీసుకోవచ్చు, బార్లీ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటారు? సో మినిమం 4 to 5 liters వాటర్ అయితే తీసుకోవాలి అడల్ట్. సో మనకి ఏంటి అంటే పర్సన్ వెయిట్ ని బట్టి కూడా వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఫర్ ఎవ్రీ 15 kgs ఆఫ్ వెయిట్ యూ హ్యావ్ టు టేక్ 1 liter ఆఫ్ వాటర్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వెయిట్ని బట్టి వాటర్ ఇంటేక్ ఉండాలి. సో ఆన్ అన్ యావరేజ్ 4 to 5 liters ఆఫ్ వాటర్ సమ్మర్ సీజన్లో. కొంతమంది స్కిన్ ఆయిలీగా ఉంటుంది కదండి, మరి సమ్మర్ సీజన్లో వాళ్ళు ఎక్కువ జిడ్డుగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో మరి అటువంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సమ్మర్లో బాగా యాక్నీ బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి. సో మనకి యాక్నీ పింపుల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ అవ్వడం వల్లనే అవి లోపల క్లాగ్ అయిపోయి ఆయిల్ అంతా పోర్స్లో క్లాగ్ అయిపోయి పింపుల్స్ వస్తుంటాయి. సో అటువంటి వారికి సమ్మర్లో ఇంకా ఎక్కువగా పింపుల్స్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ప్రతిసారి ఎక్కువగా కొంచెం 3 to 4 times ఫేస్ వాష్, ఆ స్వెట్ వచ్చిన ప్రతిసారి ఫేస్ వాష్ చేసుకొని ప్రాపర్ సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో విత్ సోప్, వితౌట్ సోప్? విత్ సోప్ అండి. సో సోప్ మనం రెగ్యులర్ ఎక్కువగా సోప్ ని కూడా యూస్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ వాటర్ తోనే వాష్ చేసుకోండి ఫేస్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఎక్కువగా సోప్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే పైన ఉన్న తేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. స్కిన్ ఆల్రెడీ మనకు ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, స్కిన్ లోనే మనకు కావాల్సిన ఆయిల్ సెక్రేషన్ అంతా ఉంటుంది. సో మనం అడిషనల్ గా సోప్ ఏదైతే ఎక్స్ట్రా చెత్త పైన పేరుకుపోయి ఉంటుందో దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి సోప్స్లో కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉన్న సోప్స్ యూస్ చేస్తే ఆ తేమ వెళ్ళిపోతుంది కాబట్టి 2 to 3 times కంటే ఎక్కువ సోప్ పెట్టకుండా ఉంటే బెస్ట్. ఇందాక మీరు చెప్పారు అంటే సన్ కి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి అని చెప్పేసి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పారు. అంటే స్టేజ్ 1 క్రాస్ అయితే స్టేజ్ 2 వస్తుందా, లేకపోతే వాళ్ళకి సివియారిటీ అనేది ఎట్లా ఉంటుంది? క్రాస్ అయితే అని కాదు. సో ఫస్ట్ కొద్దిసేపు ఎండలో నిల్చున్నప్పుడు 1st degree ఉంటుంది, ఎక్కువసేపు చాలా ఎక్కువసేపు ఎండలో ఉంటే 2nd degree లాగా ఉంటుంది అనమాట. సో ఒక పర్సన్ ఒక 10 minutes లో ఉంటే 1st degree లాగా కన్సిడర్ చేసుకోవచ్చు, ఒక half an hour వరకు. ఇంకా ఎక్కువసేపు ఒక 2 hours వరకు ఉన్నారనుకోండి స్కిన్ ఎక్కువగా బర్న్ అవుతుంది, దట్ ఈస్ 2nd degree ఆఫ్ సన్ బర్న్. అలా మనం అలా రియాక్ట్ అవుతుంది మన స్కిన్ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎండ్లోంచి రాగానే అందరికి చెమట పట్టడం వల్ల దురదగా అలా అనిపిస్తుంది జనరల్ గా. సో వీళ్ళకి ఈ స్టేజ్ అంటే బర్నింగ్ స్టేజ్ లో ఉంది అని ఎలా తెలుస్తుంది? పర్సన్ ఫీల్ అవుతారు, స్కిన్ అంతా రెడ్ గా అయిపోతుంటుంది, కాలిపోయినట్టు అవుతుంది, పట్టుకుంటే చాలా హాట్ గా ఉంటుంది, చూడడానికి కూడా వేడిగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట, రెడ్ స్కిన్ అనేది కనిపిస్తుంటుంది. పర్సన్ మంటలా ఫీల్ అవుతుంటారు. సో మనకి చూసిన దానికంటే పర్సన్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు స్కిన్ మనకి కాలితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారు. ఓకే, మరి ఆ సిచ్యువేషన్ లో ఏమన్నా అప్లై చేసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? సో అలాంటి సిచ్యువేషన్ లో షేడ్ కి అంటే ఎండ నుండి నీడ ప్లేస్ లోకి రావాలి, వచ్చిన వెంటనే మంచిగా కోల్డ్ వాటర్ తోని
స్నానం చేస్తే బెటర్ ఇంకా. ఓకే. సో కోల్డ్ వాటర్తో పెట్టి ఏదైనా సూదింగ్ జెల్ లైక్ అలోవెరా జెల్ కానివ్వండి, ఏదైతే ఆ హీట్ ఉంటుందో దాన్ని కామ్ చేయడానికి అలోవెరా జెల్ కానీ, కొంతమంది కర్డ్ కూడా అప్లై చేసుకుంటారు. ఓకే. సో కర్డ్ కూడా కొంచెం సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో దానివల్ల తగ్గుతుంది అంటే స్టేజ్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీని మనం చూసి చెప్పగలుగుతాము. బట్ టెంపరీగా ఏంటి అంటే కామ్ చేస్తుంది, ఏదైతే ఆ హీట్ స్కిన్ అలా బర్నింగ్గా ఉందో అది కామ్ చేస్తుంది అనమాట. అలోవెరా జెల్ కానీ, మంచి ప్రాపర్ మాయిశ్చరైజర్ కానీ యూస్ చేస్తే కొంచెం ఐస్ ఉంటుంది కదా మనకి, యూజువల్గా ఐస్ ఒక క్లాత్లో వ్రాప్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఆ రెడ్నెస్ కొంచెం తగ్గడము, పర్సన్కి బర్నింగ్ సెన్సేషన్ కొంచెం తగ్గడం జరుగుతుంది. ఓకే. ఇంకా ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి? సో మనకి యూజువల్గా రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, టీనియా కార్పోరిస్ అంటారు దాన్ని. సో రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ స్వెట్ వల్ల అది ఫంగల్ ఇన్ఫెక్షన్ యాక్చువల్గా. సో ఫంగల్ గ్రోత్ యూజువల్గా మనం ఎక్కడంటే స్కిన్ ఫోల్స్లోనే చూస్తాం, నెక్ దగ్గర చూస్తాము, ఎల్బోస్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, గ్రాయిన్స్, ఇన్నర్ సైడ్ ఆఫ్ థైస్, నీస్ దగ్గర చూస్తాం. ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో అక్కడ ఎక్కువగా స్వెట్ అక్యూములేట్ అవుతుంది. సో ఆ స్వెట్ అక్యూములేట్ అవ్వడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యి రౌండ్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే. సో ఆ చిన్నగా ఆ సర్కిల్లోనే చిన్న పింపుల్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇచ్చింగ్ ఉండడము, రెడ్నెస్ ఉండడము, అది ఇంకా ఏంటంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పర్సన్ నుండి అదర్ పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది, ఆ పర్సన్ నుండి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి. ఫంగల్ ఇన్ఫెక్షన్ కదా. ఓకే. రింగ్ వామ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది కూడా సమ్మర్ లో చాలా కామన్ గా చూస్తాం మనం. ఓకే. మరి ఏం చేయాలంటారు? సో సేమ్ అండి, మనం టాపికల్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్ కి మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటుంది. సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అండ్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, స్వెట్ ఎక్కువగా రాకుండా చూసుకోవాలి. సో కొంచెం బ్రీతబుల్ క్లాత్స్ వేసుకోవాలి మేజర్ గా సమ్మర్ లో. సో ఇలా మేజర్ గా మనం చేసుకోవాల్సింది సమ్మర్ లో ఏంటంటే స్వెట్ ని అది కంట్రోల్ చేసుకోలేము, కానీ ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. మనకి ఫాలిక్యులైటిస్ అంటారు, తెలుగులో చీమ్ పొక్కులు అంటారు. సో సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాం, హీట్ ర్యాష్ ఎలా అయితే కనిపిస్తుందో చీమ్ పొక్కులు కూడా అలానే కనిపిస్తాయి. సో హీట్ ర్యాష్ ఏంటంటే ఒకటే ఏరియాలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి, చిన్న కురుపుల్లాగా కనిపిస్తాయి. సో ఫాలిక్యులైటిస్ ఏంటంటే అక్కడొకటి లాగా కనిపిస్తుంది. మనకి ఏదైతే హెయిర్ వస్తుందో ఫాలికల్ నుండి వస్తుంది అనమాట. సో అది పస్ ఫిల్ అయి ఉంటుంది. సో మనకు చాలా మందికి కనిపిస్తాయి చీమ్ పొక్కులు అని, తలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి, చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ, స్కాల్ప్ మీద. సో ఇది ఎందుకు సమ్మర్లో వస్తుందంటే యూజువల్గా షేవ్ చేసుకోవడం వల్ల కూడా వస్తుంది, సమ్మర్లో హీట్ వల్ల కూడా వస్తాయి. సో హీట్ రిలేటెడే కదా సమ్మర్ టాప్. అండ్ మేల్స్లో యూజువల్గా షేవింగ్ చేసుకున్నప్పుడు వస్తుంది, ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అది లోపల నుండి ఫాలికల్ వచ్చే దగ్గర ఇన్ఫెక్ట్ అయ్యి సమ్ టైమ్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది అన్నమాట. ఓకే. లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? సో మనకి దానికి హీట్ ర్యాష్కి దీనికి సేమ్ అంటే చూడడానికి సిమిలర్గా కనిపిస్తాయి. కాకపోతే మనకు ఫాలిక్యులైటిస్లో ఏంటంటే పింపులే కొంచెం పెద్దగా కనిపిస్తుంది, అందులో పస్తో ఫిల్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామంటే దానికి వార్మ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మిగతావి అన్నీ మనకి సమ్మర్లో వచ్చే వాటన్నిటికీ ఎలా అయితే కూల్ పెడతామో, బట్ దీనికి ఎప్పుడైతే పస్ కనిపిస్తుందో మనకి కొంచెం వార్మ్ ఫోమికేషన్ పెట్టాలి, ఎందుకంటే పస్ కొంచెం సాఫ్ట్ అయ్యి పస్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇంకేం చేయాలంటారు? అంటే పెయిన్ ఉంటుంది ఏమన్నా? పెయిన్ ఉంటుందండి, పెయిన్ ఉంటుంది, బంప్, రెడ్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఇరిటేషన్, ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ఓకే. అంటే ఫేస్ మీదే వస్తుందా, ఇంకెక్కడన్నా హ్యాండ్స్ మీద? బాడీ మొత్తంలో ఎక్కడైనా రావచ్చండి. ఎక్కడైతే మనకి హెయిర్ ఉంటుందో, బాడీ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ వస్తుంది. సో సమ్మర్లో చాలా మందికి స్కాల్ప్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది, వాళ్ళు నోటీస్ చేయరు, స్క్రాచ్ చేసుకుంటూ ఉంటారు సమ్మర్లో, స్వెట్ వల్లే మనం స్క్రాచ్ చేస్తుంటారు. అంటే చాలా చిన్న పిల్లల్లో ఎక్కువ మంది నోటీస్ చేస్తారు, పేరెంట్స్ నోటీస్ చేస్తారు. సో పెద్దవాళ్ళల్లో కూడా స్కాల్ప్లో చాలా కనిపిస్తున్నాయి మనకి ఫాలిక్యులైటిస్. అలాగే చిన్నపిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి చిన్నపిల్లల్లో మరి ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు కనిపిస్తూ ఉంటాయి? సో చిన్నపిల్లల్లో మనకి స్కిన్ ర్యాష్ ఎక్కువగా కనిపిస్తుంటుంది, హీట్ ర్యాష్. వాళ్ళలో ఎక్కువగా స్వెట్ వస్తుంది. సమ్మర్లో చాలా వరకు వాళ్ళు బయట అవుట్డోర్కి వెళ్ళి ఆడుకోవడము, అవే క్లాత్స్తో ఈవినింగ్ వరకు ఉంటారు కదా, ఆ స్వెట్ ఎక్కువగా వచ్చి ఇరిటేట్ అయ్యి సేమ్ స్కిన్ అంతా రెడ్గా ఇన్ఫ్లేమ్డ్గా కనిపిస్తుంది. ప్రిక్లీ హీట్ అంటారు దాన్ని యూజువల్గా, ప్రిక్లీ హీట్ అని కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చిన్నపిల్లల్లో సమ్మర్లో స్విమ్మర్స్ ఇచ్ వస్తుంది. ఓకే. సో పేరెంట్స్ చాలా మంది స్విమ్మింగ్కి తీసుకెళ్తారు, సమ్మర్ ఈ హీట్ కొంచెం కామ్ అవుతున్నారు కదా వాళ్ళు కూడా అని చెప్పేసి తీసుకెళ్తారు. సో ఆ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు యూజ్ చేసే క్లోరిన్ వల్ల కావచ్చు, పూల్లో యూజ్ చేసే వాటర్ వల్ల కావచ్చు, లేదు వేరే ఎవరికైనా పక్క వాళ్ళకి ఉన్న
ఆ వాటర్ Skin diseases ఉన్న వీళ్ళకి వాళ్ళ నుండి వీళ్ళకి రావడం వల్ల స్విమ్మర్స్ ఇచ్ అంటారు. సో స్కిన్ అంతా కూడా ఇచ్చింగ్ రావడము, రెడ్నెస్ ఉండడము, వాళ్ళు కంటిన్యూస్గా స్క్రాచ్ చేస్తారు. అంటే కొందరు అయితే చాలా బ్లీడ్ అయ్యే వరకు కూడా పిల్లలు స్క్రాచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి ఆ వాటర్లో వెళ్ళడం వల్ల. నోస్ దగ్గర ఇన్ఫెక్షన్స్, ఫేస్ దగ్గర ఐ ఇన్ఫెక్షన్స్, కంజక్టివైటిస్ వస్తాయి స్విమ్మింగ్ ఎక్కువగా చేయడం వల్ల. ఓకే, మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని స్విమ్మింగ్కి వెళ్ళాలంటారు? సో సేమ్ అండి, స్విమ్మింగ్కి వెళ్ళే ముందు గ్లాసెస్ పెట్టుకొని స్విమ్మింగ్కి వెళ్ళాలి. అండ్ వాళ్ళు వాటర్ని ఎక్కడైతే స్విమ్మింగ్కి తీసుకెళ్తున్నారో వాళ్ళు వాటర్ చేంజ్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి. అండ్ కిడ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ లాంటిది అప్లై చేసి స్విమ్మింగ్కి పంపిస్తే బెటర్. ఓకే, మరి వేసవి కాలంలో ఇటువంటి చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటేక్గా ఏమన్నా తీసుకోవాలంటారా? సో ఇంటేక్గా అంటే మనం ఫస్ట్ ప్రికాషన్స్లో వస్తే ఎక్కువగా స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలండి. సో హైడ్రేటెడ్గా ఉంచుకోవాలంటే నేను ఇంతకు ముందుకు చెప్పినట్టే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఎక్కువగా వాటర్ ఇంటేకే చాలా ఎక్కువగా తీసుకోవాలి. జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, బటర్ మిల్క్, లెమన్ వాటర్ అలాంటివి తీసుకుంటూ ఉంటే బాడీ అంతా కూడా హైడ్రేటెడ్గా అవుతుంది. సో ఇంటర్నల్గా వాటర్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకొని సన్కి ఎక్స్పోజ్ అయ్యే టైంలో ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ యూస్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ సీజన్లో చూసుకుంటే కనుక మ్యాంగోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మ్యాంగోస్ తిన్నా కూడా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ స్కిన్కి సంబంధించిన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వేడి చేయటం వల్ల. ఎటువంటి వస్తూ ఉంటాయి జనరల్గా? సో యూజువల్గా మ్యాంగోస్ 1-2 తింటే మాత్రం అంతగా ఏమీ అవ్వదు. సో సీజన్ కాబట్టి చాలా మంది ఎక్కువగా క్వాంటిటీలో తీసుకుంటారు. సో బిఫోర్ ఈటింగ్ ఏ మ్యాంగో, అంటే మ్యాంగో తినే కంటే ముందు ఒక 20 minutes ముందు దాన్ని వాటర్లో సోక్ చేసి తర్వాత 20 minutes తర్వాత ఆ మ్యాంగోని తింటే కొంచెం మీకు ఏదైతే వేడి చేస్తుంది అని ఫీల్ అవుతారో అది చాలా వరకు తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా బయట నుంచి ఇంట్లోకి రాగానే అక్కడ బయట టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది, రూమ్ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఎక్కువ చన్నీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు వేసవి కాలంలో చన్నీళ్ళు అంత ప్రిఫర్ కాదు, జస్ట్ లుక్ వామ్ వాటర్తో మీరు బాత్ చేయండి అని. మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? ఎస్, సో చల్లనీళ్ళనే కాదు మరీ హాట్ వాటర్ కూడా చేయకూడదు. చాలా మందికి ఏ సీజన్ అయినా కానీ హాట్ వాటర్తో చేసే హ్యాబిట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేసుకోవాలంటే వామ్ వాటర్తో స్నానం చేసుకోవాలి. సో కూల్ వాటర్ అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే స్కిన్ అంతా కామ్ చేస్తుంది. బట్ కొందరికి కూల్ వాటర్ వల్ల కూడా స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో అందరి స్కిన్ ఒకటేలాగా రెస్పాండ్ అవ్వదు. సో అలాంటి టైంలో వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఏ స్కిన్ కండిషన్ అయినా కూడా వామ్ వాటర్తో స్నానం చేస్తే బెటర్ రిజల్ట్సే ఉంటాయి. ఓకే, కొంతమందికి ఎక్కువగా బాగా చెమట పడితే తలలో ఎక్కువ దురద వస్తూ ఉంటుంది, దాని ద్వారా పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది కదా, డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో. సో ఏం చేయాలంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన ఫాలిక్యులైటిస్ కూడా సమ్మర్లోనే ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే స్వెట్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఏంటి ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేసుకుంటే బెటర్. సో ఎక్కువగా స్వెట్ ఉండడం వల్ల మనకేంటి అంటే బయటికి వెళ్ళిన దుమ్ము అంతా కూడా స్కాల్ప్లో ఉండిపోతుంది కాబట్టి హెయిర్ వాష్ చేసుకోవడం, డేకి 2 times స్నానం చేయడం ఇలాంటివి చేసుకుంటే అది కొంచెం బెటర్ ఉంటుంది, స్కాల్ప్లో అయినా కానివ్వండి బాడీలో అయినా కానివ్వండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మమత అండి. చెప్పండి మమత గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మేడం ఇది అందరికి స్ప్రెడ్ అయింది మేడం. గోపుతా ఉంటే ఇట్లా ఎలర్జీ లాగా వచ్చేసి కొంచెం పులుపు లాగా వచ్చేసి బ్లడ్ వస్తుంది మేడం అందరికి. అంతే. ఓకే, ఎప్పటి నుండి వస్తుందండి అలా మీకు? అంటే మందులు ఆడిన మేడం స్కిన్ డాక్టర్ దగ్గర. ఆ మందులు వేసుకున్నప్పుడు లోషన్ రాసుకున్నప్పుడే పోతుంది, తర్వాత మళ్ళీ అలానే వస్తుంది మేడం. ఓకే, ఎప్పటి నుండి ఉందండి మీకు ఇది? 6 months నుండి ఉందండి. 6 months నుండి ఉంది. ఎవరి నుండి వచ్చింది మీకు? ఫస్ట్ మా పిల్లలు అది హాలిడేస్ లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఓకే, అక్కడ వాళ్ళకు తెలియదు. ఓకే, అక్కడ నుండి ఇంకా ఓకే వాళ్ళ నుండి మీకు స్ప్రెడ్ అయిందా అండి? కంటిన్యూస్ గా దురద వస్తుందా? వస్తుంది మేడం. బాడీ అంతా ఉంటుందా ఏదైనా పర్టికులర్ ప్లేస్ లోనే ఉంటుందా? హ్యాండ్స్ అట్లా ఏమైనా? బాడీ మొత్తం మేడం, ఎక్కడ గోకుతే అక్కడ ఇంకా. ఓకే,
సో ఇది స్కిన్ ఎలర్జీ అండి ఏదైతే ఉంది అది ఒకసారి చూస్తేనే మనకు అర్థం అవుతుంది స్కిన్ అనేది. అంటే స్కిన్లో మనకు చాలా టైప్స్ ఉంటాయి, ఎగ్జిమా అంటారు, అట్రికేరియా అంటారు, ర్యాషెస్ అంటారు, ఎలర్జీస్ అంటారు. సో మనకి చూస్తేనే అర్థం అవుతుంది. బట్ ఏదైతే మీకు ఉందో అది కంటేజియస్ అయి ఉండొచ్చు. కంటేజియస్ అంటే ఒకరి నుండి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటివి మీరు ప్రికాషన్స్ కొంచెం తీసుకోండి. మీరు హోమియో ట్రీట్మెంట్ వాడుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి దీంతో. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. ప్రికాషన్స్ చెప్తాము దానికి ఏంటి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మేము ఈత మొక్కల నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు రమాదేవి. ఓకే రమాదేవి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం, చెప్పండి. మా వారికి నాకు కాదు, మా వారికి అరచేతుల్లో చెప్పండి. ఏదో అంటారు, అది మోచేతికి అరచేతులకి కాళ్ళకి కణితల దగ్గర బాగా ర్యాషెస్ లాగా కాయలు కట్టిపోయినట్టు అట్లా ఉండడము, పగిలి బ్లడ్ గారడము, బాగా దురద బాగా నైట్ టైము డే టైము బాగా దురద ఉండడము, ఆ దురదకి బాగా గోక్కోవాలనిపించడం, గోక్కోవడము, బ్లడ్ దాని నుండి బ్లడ్ గారడము, అది అరికాళ్ళలో కూడా బాగా బ్లాక్ డాట్స్ పడిపడుతున్నాయి. ఆ గోకడం వల్ల బ్లాక్ డాట్స్ మచ్చలు బాగా నల్ల మచ్చలు వచ్చేస్తున్నాయి. ఓకే, ఎప్పటి నుండి ఉందండి వారికి సమస్య? ఆయనకి కొంచెం ఉండేది, అంతకు ముందు ఒక 3 ఏళ్ళు నుంచి ఉండేది కొంచెం. తర్వాత స్టెరాయిడ్స్ లాంటి టాబ్లెట్స్ వాడుతా వచ్చారు కొన్ని రోజులు. అది సోరియాసిస్ అని ఏమైనా చెప్పారా అమ్మ మీకు? మేడం, సోరియాసిస్ అని అలా ఏమైనా చెప్పారా? సోరియాసిస్ అని చెప్పారు. సోరియాసిస్ లో రకాలు అని చెప్పారు. ఇక ఆ స్టెరాయిడ్స్ కొన్ని రోజులు వాడాడు, ఒక రకంగా ఉంది. తర్వాత వాడకూడదు, అది వేరే దాని మీద ప్రాబ్లం అవుతుందనేసి అవి ఆపేశారు. ఇటీవల మొన్న హెర్బల్ వాళ్ళది ఆర్జీఆర్ హాస్పిటల్ అని అక్కడ చూపించుకున్నాము 1 మంత్ క్రితము. అయితే ఆయన ఇదే డబ్బులు ముందు వ్యాధి తగ్గాలి కదా, చర్మ వ్యాధి అనేసి చూపించుకున్న వాడారు. దానికి కూడా తగ్గట్లేదు. ఆహారంలో మార్పులు అయితే ఈయన ఆహారం మార్పులు చేసుకోమన్నారు, నాన్ వెజ్ అది తినకూడదు. ఆయన అయితే నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోతున్నాడు. ఇంకా ఫుడ్లో ఈ చింతపండ్లు, ఉప్పు, సాల్ట్, కారము ఇవి మడికి నేను తగ్గించే వాడుతున్నాను. ఫుడ్ వరకు నేను చూస్తే బయట అది నాన్ వెజ్ అనేది మేము ఇంట్లో వండము. ఈయన బయట తినడము, ప్రాన్స్, చేపలు, చికెన్ అవి తినడం వల్ల ప్రాబ్లం అయితే తగ్గలేదు. తగ్గలేదు మేడం, బాగా ఎక్కువ అయిపోతుంది. ఓకే, చెప్తారండి డాక్టర్ గారు, వినండి. సో చెప్పారు కదా మీకు డాక్టర్ గారు ఆల్రెడీ, మీరు ఏదైతే ఇంతకు ముందుకు వెళ్ళారో సోరియాసిస్ అనే కండిషన్తో తను బాధపడుతున్నారు. సో సోరియాసిస్ ఏంటి అంటే మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్. సో అది దేని వల్ల ఎక్కువగా అవుతుంది అనేది ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఏ ఫుడ్ వల్ల, కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ వల్ల, కొంచెం క్లైమాటిక్ చేంజెస్ వల్ల అవి ఎక్కువగా అవుతుంటాయి. సో అవన్నీ మీరు గమనించుకోవాలి. సోరియాసిస్ కొంచెం ఎక్కువ టైం క్రానిక్గా ఉన్న కండిషన్ ఉంది. సో మనకి ఇంకా ఏంటంటే డీటెయిల్డ్ హిస్టరీ కావాలి, దాని గురించి ఏమైనా చెప్పాలి అంటే మీకు హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. చాలా తను కూడా చెప్పారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. సో పామార్ సోరియాసిస్ అంటారు, మనకి హ్యాండ్స్లో ఎక్కడెక్కడైతే పామ్స్ దగ్గర ఉన్న దాన్ని ఆ సోరియాసిస్ అంటారు. గట్టేట్ సోరియాసిస్, పస్టులార్ సోరియాసిస్, సో చీమ్తో ఫిల్ అయిన సోరియాసిస్ని పస్టులార్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. సో ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క అప్రోచ్లో ట్రీట్ చేస్తూ ఉంటాము. సో దీనికి హోమియోపతిలో అయితే చాలా మంచి మెడిసిన్ ఉంది. సో దానికి ప్రికాషన్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, చెప్తారా ఏమన్నా? సో పర్సన్ని చూసాక వాళ్ళు ఇప్పుడు చెప్పారు డాక్టర్స్ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసుకోమని. సో అవాయిడ్ చేసుకోవాలి. యూజువల్గా వింటర్ సీజన్స్లో ఎక్కువగా వస్తుంది, అది కూడా ఎక్సెసివ్ డ్రైనెస్ వల్లే వాళ్ళకి ఆ ర్యాష్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ర్యాష్ అని కాదు, ప్యాచెస్.
సో ప్యాచెస్ లాగా ఫామ్ మరి ఈ అవుతుంది. సీజన్ లో అయితే ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది కదా, మరి ఇటువంటి సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మరి? సో సేమ్ అండి, వైట్ ఫ్లేకీగా ఉంటుంది స్కిన్ అంతా. వాళ్ళు స్క్రాచ్ చేస్తున్న కొద్ది వైట్ పొట్టులాగా వస్తుంది అనమాట, పౌడర్ ఫామ్ లో. చాలా మందికి స్కాల్ప్ సోరియాసిస్ అని కూడా అంటారు. ఓన్లీ స్కాల్ప్ లో ఉంటుంది. వాళ్ళకి సర్క్యులర్ ఫామ్ లాగా, ఇప్పుడు తను కొంచెం చెప్పారు బ్లాక్ గా ఫామ్ అవుతుందని, అది క్రానిక్ కండిషన్స్ లో ఇనిషియల్ స్టేజెస్ లో అది కొంచెం రెడ్ గా వైట్ గా చిన్న ప్యాచ్ లాగానే ఫామ్ అవుతుంది. సో ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ అదంతా కూడా స్టేజెస్ వెళ్ళిపోయి బ్లాక్ డిస్కలరేషన్ రావడము, సివియర్ ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉండడము, వాళ్ళకి ఏంటి అంటే ఇర్రెసిస్టిబుల్ ఇచ్చింగ్ ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, స్క్రాచ్ చేసుకుంటూ. తర్వాత అవి ఏంటంటే హార్డ్గా ఫామ్ అయిపోతాయి. ఎక్కడైతే వాళ్ళు ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా హార్డ్గా అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఏది వాడినా కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటూ ఉండాలి సోరియాసిస్కి. ఓకే, హోమియోపతిలో అయితే మంచి ట్రీట్మెంట్, చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి అంటే దేని వల్ల వస్తుంది? ఫుడ్ వల్ల వస్తుందా లేకపోతే క్లైమేట్ వల్ల ఆటో ఇమ్యూన్ అండి. దానికి ఎగ్జాక్ట్ సోరియాసిస్కి ఇది కారణం అని ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనకు మెన్షన్ చేయలేదు, బుక్స్ లో కూడా ఇప్పటి వరకు లేదు. సో మనకి ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ని కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొందరికి నాన్ వెజ్ తిన్నప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది, చికెన్ అలాంటి. సో అలాంటి వాళ్ళు చికెన్ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. వింటర్ సీజన్స్లో ఎక్కువగా అవుతుంది. సో వింటర్ సీజన్స్లో ఎక్కువగా ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో అక్కడ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుండాలి, స్కిన్ హైడ్రేట్ అవుతుంది. సో టాపికల్ గా మీరు అలోపతికి వెళ్తే చెప్పారు కదా స్టెరాయిడ్స్ ఇచ్చారు, సో వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తారు. సో టాపికల్ గా కొన్ని డేస్ వరకు కామ్ అవుతుంది, మళ్ళీ అదే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు వేసవి కాలంలో వచ్చే చర్మానికి సంబంధించిన సమస్యలకి చిన్నపిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ పేషెంట్స్ ఇప్పుడు ఎక్కువ దురద పుడుతుంది, ఇచ్చింగ్ గా అనిపిస్తుంది, ఎక్కువ గీకేస్తూ ఉంటే కొంచెం బ్లడ్ అనేది కూడా బయటకు వస్తూ ఉంటుంది, కాబట్టి షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏం చేయాలంటారు? చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనకి వాళ్ళకి దురద ఎప్పుడు వస్తుందంటే స్కిన్ అంతా డ్రైగా ఉన్నప్పుడే ఎక్కువగా దురద వస్తుంటుంది. అంటే డీహైడ్రేట్ అయ్యి డ్రైనెస్ ఉన్నప్పుడే స్కిన్ ఇరిటేట్ అయ్యి దురద వస్తుంది. సో మనం ఎక్కువగా హైడ్రేట్ చేసుకోవాలి. సో పెద్దవాళ్ళు మాయిశ్చరైజర్ పెట్టుకోమంటే వాళ్ళు మాయిశ్చరైజర్ పెట్టుకోవడానికి ఇష్టపడరు, కాబట్టి వాళ్ళు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు యూజువల్గా. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాడీ ఇంకొంచెం ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంపేర్ టు యంగ్ పీపుల్, షుగర్ పేషెంట్స్కి ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్లో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా ఫ్రూట్స్ పెట్టడము, వాటర్ మెలన్, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా, దానిమ్మ, బత్తాయి, ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉండాలి. లెమన్ వాటర్ ఇవ్వాలి. సో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వాళ్ళకి లెమన్ వాటర్ ఇవ్వడము, సబ్జా సీడ్స్ వాటర్, చియా సీడ్స్ వాటర్ ఇవ్వడము, ఇన్ఫ్యూజ్ మింట్ లీవ్స్ వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసి ఓవర్ నైట్ కూడా చేసి పెట్టుకోవచ్చు. మనం వాటర్లో క్యూకుంబర్ పీసెస్ కట్ చేసి కొంచెం మింట్, కొంచెం నిమ్మకాయ అన్నీ పెట్టి ఓవర్ నైట్ అలానే పెట్టి మార్నింగ్ అవి తాగొచ్చు. డీటాక్స్ లాగా కూడా అవుతుంది సమ్మర్లో. ఓకే, మరి ఎటువంటి ఫుడ్ని తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి? సో ఎక్కువగా బాడీలో హీట్ జనరేట్ చేసే ఫుడ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో నాన్ వెజ్ కూడా కొంచెం వీలైనంత వరకు తక్కువగా తీసుకుంటే మంచిది. సో నాన్ వెజ్ అవాయిడ్ చేయడం మంచిది సమ్మర్లో. ఓకే ఓకే, మరి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే బయటకు వెళ్ళేటప్పుడు మీరు చెప్పినట్టు బట్టల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు? సో సమ్మర్లో మోస్ట్లీ కాటన్ క్లాత్స్ అయితే చాలా బెస్ట్, ఎందుకంటే ఈజీగా బ్రీతబుల్ ఉంటాయి. సో మన స్కిన్ కి బయట కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ లైట్ కలర్డ్ క్లాత్స్, ఎందుకంటే అవి లైట్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు. సో డార్క్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే బయట నుండి వచ్చే ఆ రేస్ ని బాగా అబ్జర్వ్ చేసుకొని స్కిన్ ఏదైతే మన క్లాత్ స్కిన్ కి టచ్ అయి ఉంటుంది కాబట్టి సో మన స్కిన్ కూడా హీట్ అంతా తీసుకుంటుంది. సో కాటన్ లైట్ కలర్డ్ క్లాత్స్ యూస్ చేస్తే చాలా బెనిఫిషియల్ ఉంటుంది మనకి. అవును, ఎందుకంటే స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎంతో కొంత ఇచ్చింగ్ అనేది ఉంటుంది, కాబట్టి గరుగుగా ఉండేవి, గాలాడనివి అయితే కనుక ఇంకెక్కువ ఇబ్బందిని, అది ఇంకా ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది స్కిన్ ని. ఫ్రిక్షన్ వల్ల కూడా మనకు ఎక్కువగా ఈ చెప్పాను కదా ర్యాషెస్ అవి ఎక్కువ అవుతుంటాయి. సో క్లాత్స్ హార్డ్ గా ఉంటాయి, ఫ్రిక్షన్ వాళ్ళు మూమెంట్ ఇచ్చినప్పుడల్లా ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ ఇరిటేట్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో కాటన్ అయితే మనకు ఫ్రిక్షన్ ఎక్కువగా జరగదు, స్వెట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ స్కిన్ కి బ్రీతబుల్ గా ఉంటుంది. ఓకే, మరి వేసవికాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని చెప్పారు, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అని చెప్పారు. మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? సో మనకు ఒక పర్సన్ డీటెయిల్డ్ కేస్ హిస్టరీ తీసుకుంటాం మనము, దాన్ని బట్టి వాళ్ళకి సూట్ అయ్యే కరెక్ట్ ప్రతి పర్సన్ కి ఒక డిఫరెంట్ రెమెడీ వస్తుంది మన దగ్గర. సో వాళ్ళ స్కిన్ కండిషన్
కండిషన్కి, వాళ్ళ హ్యాబిట్స్కి, వాళ్ళ మైండ్ సెట్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని స్కిన్ టోటాలిటీ కంప్లీట్గా వాళ్ళకి ఏ టైంలో ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎలా స్టార్ట్ అయింది, ఏం చేస్తే తగ్గుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, ఇలా మొడాలిటీస్ అన్నీ కూడా తీసుకొని వారికి కరెక్ట్గా సూట్ అయ్యే ఒక మెడిసిన్ ఇస్తాం. సో దానివల్ల వాళ్ళకి చాలా వరకు స్కిన్ కంప్లైంట్స్ నుండి రిలీఫ్ ఉంటుంది. ఓకే, అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందే తీసుకోవాలా, లేకపోతే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిన తర్వాత తీసుకోవాలా, ఎట్లాగా? సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అలా వచ్చినప్పుడు హోమియోపతి తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనకి హోమియోపతిలో ఏంటి అంటే సన్ స్ట్రోక్కి కూడా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి, వడదెబ్బలు అంటారు. సో అవి ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళ ఆ ఎండ దెబ్బ కొట్టకుండా కూడా ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, మరి నేను అడిగాను మిమ్మల్ని, అంటే నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఈ సీజన్కి బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇవే రిపీట్ అవుతాయా, లేకపోతే ఈ స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి రిపీట్ అవుతాయా, ఎలా ఉంటుంది? అలా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకెప్పటికీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? సో ఒకసారి తీసుకుంటే మళ్ళీ రావు అంటే మనం చెప్పలేము. ఇప్పుడు ఏదైతే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ ఎలర్జీ కానీ ఇది వచ్చింది, సో ఇప్పుడు మీరు యూస్ చేసుకుంటే రాదు, కానీ మీరు మళ్ళీ సన్లోకి వెళ్ళితే మాత్రం మళ్ళీ వస్తుంది. ఓకే, మరి అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలా? ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మీరు హైజీనిక్ గా ఉంటే సరిపోతుంది, ప్రికాషన్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. సో మనము ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లోనే దాన్ని మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రికాషన్స్ అన్ని మీకు డాక్టర్ ఏదైతే మీకు సజెస్ట్ చేస్తారో ట్రీట్మెంట్స్ ని ప్రాపర్ గా ఫాలో అయ్యి అలాంగ్ విత్ డైట్ బాగా మెయింటైన్ చేసుకుంటే మీరు మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే, ఎంత టైం పడుతుందండి ట్రీట్మెంట్ కి జనరల్ గా? అంటే వాళ్ళ యొక్క స్కిన్ అలర్జీకి సంబంధించి కదా, సో తగ్గడానికి ఎంత టైం పడుతుంది? సో మనకి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. అక్యూట్ కండిషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఉంటుంది, అంటే అక్యూట్ అంటే వెంటనే ఇప్పుడు మనకి సన్ బర్న్ ఉంది కదా, అది మినిమం 2 to 3 వీక్స్ అనేది పడుతుంది ట్రీట్మెంట్ తీసుకున్న. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ సన్ బర్న్ కి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా కొంచెం టాపికల్ గా అలోవెరా జెల్, ప్రాపర్ మాయిశ్చరైజింగ్, సూతింగ్ ఐస్ ప్యాక్ లాంటివి పెట్టుకుంటే 1 to 2 వీక్స్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అది. కానీ సెకండ్ గ్రేడ్ ఆఫ్ దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది కూడా 2 to 3 వీక్స్ అనేది పడుతుంది. అంటే మీకు బర్నింగ్ సెన్సేషన్ అదంతా తగ్గుతుంది, బట్ స్కిన్ ఏదైతే నార్మల్గా రీగెయిన్ అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. ఓకే, ఫైనల్గా ఈ వేసవికాలంలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు నుండే అంటే ఎక్కువగా చెప్పినట్టే ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటేనే చాలా వరకు బెటర్. ఎందుకంటే ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యూవీ రేస్ చాలా ఎక్కువగా పడుతున్నాయి పర్సన్ మీద. సో ఈ యూవీ రేస్ వల్లనే స్కిన్ అంతా డ్యామేజ్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఎండ స్టార్ట్ అయ్యే టైంలో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడము, వర్క్స్ అన్నీ కూడా ఎర్లీగా స్టార్ట్ చేసుకొని కొంచెం లేట్గా చేసుకోవడం బెస్ట్. సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం ఫస్ట్ నుండి నేను చెప్తుంది అదే. సో మనకు వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతుంది, డీహైడ్రేట్ అయిపోతుంది, స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది, కాబట్టి వాటర్ ఎక్కువగా లూజ్ అవుతాం బాడీలో నుండి. సో వాటరే ఎక్కువగా క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ప్రికాషన్స్ అంటే మనకు వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవడం, అలా అని చెప్పి ఎక్కువగా బయట దొరికే థమ్స్ అప్ ఇలాంటివి కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ ఏదైతే మన మదర్ మనకు చేసిస్తారో కొన్ని వాటర్లో లెమన్ వాటర్ అలాంటివి తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, కొంతమంది అంటే ఊళ్ళలో చాలా మంది ఇప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా వేపాకు రసం రాస్తూ ఉంటారు, తులసాకు రసం రాస్తూ ఉంటారు, అలాంటివి ప్రిఫర్ చేయొచ్చా ఈ సీజన్లో? సో వేపాకు మనకి యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పి రాస్తూ ఉంటారు. సో అది అందరికీ కూడా సూట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గా చెప్పలేం, బట్ మీకు రిలీఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వేపాకు నుండి కానీ తులసి నుండి కానీ అవి దాని యాక్షన్ చేయకపోయినా డ్యామేజ్ అయితే చేయకుండా ఉంటాయి, కాబట్టి అప్లై చేసుకుంటా అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా వేసవికాలంలో వచ్చే చర్మానికి సంబంధించిన సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, చిన్నపిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అండ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించినందుకు, అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.